హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ ఎగ్ కర్రీ ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వారికి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం మిక్సీ బాక్స్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. అందులో 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్ టమాటా ముక్కలను వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిక్స్డ్ బాక్స్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అందులో ఇప్పుడు మనం 3 గుడ్లని కొట్టిపోసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంకో గుడ్డు కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సరిపడా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు తగినంత వేసుకొని 1/2 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. కడాయిని పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన వేయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఇలా వేయించుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ఈ గుడ్ల మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి పైన, ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా మెల్లిగా కలుపుకోండి ఫ్రెండ్స్. మనం గట్టిగా కలిపేసుకుంటే ఇలా ముక్కలుగా రాదు, విడిపోతుంది. చివరిగా ధనియాల పొడి అన్న గరం మసాలా అన్న ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మెల్లిగా కలుపుకోవాలి ఒకసారి. వేడి వేడి మిక్స్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.